సీతారామ కళ్యాణం. ఆంతరమునందు పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి, కళ్యాణం జరిగేటప్పుడు మగపెళ్లివారుగా ఎవ్వరూ కూర్చోరు. ఎవరో అమాయకుడు తెలియక నేను రాముడి పక్షం అంటాడేమో గాని కళ్యాణంలో ఎవ్వరూ మగపెళ్లివారు ఉండరు. కళ్యాణ ఘట్టంలో ఎవరైనా సరే ఆడపెళ్లివారే. మీరు చూడండి, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏమంటారు? మేము మంగళసూత్రాలు ఇస్తామండి అంటారు. మేము మంగళసూత్రాలు ఇస్తామండి, సీతమ్మ వారికి పసుపు కుంకాలు ఇస్తామండి, కన్యాదానం చేస్తామండి అంటారు. ఆ ఆర్తి ఎందుకు వస్తుందో తెలుసా? జీవుడు కన్య, పరబ్రహ్మము పురుషుడు. ఈ జీవుడు పరబ్రహ్మమును చేరిపోవాలి. జీవబ్రహ్మైక్య సిద్ధి ఇద్దరి మధ్యలోంచి ఇంకా నడవరు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ జీవబ్రహ్మైక్య సిద్ధికి సీతారామ కళ్యాణం కారకం కాదు. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూస్తే చాలు ఒక సమృద్ధి కలుగుతుంది. నరుడిగా వచ్చినవాడు. మనం వివాహం చేసుకునేటప్పుడు ఏ మంత్రాలు వాడతామో పరమేశ్వరుడికి తలంబ్రాలు పోసేటప్పుడు కూడా అవే మంత్రం చెప్తారు. ఏమండి? యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, శ్రియో మే కామ సమృద్ధ్యతాం, ఈ మంత్రాలతోటే పోస్తారు. అప్పుడు రాముడికి కాదు ఆ సమృద్ధి, ఆయన పరబ్రహ్మం. ఆయన తలమించి సీతమ్మ తలమించి కింద పడిన అక్షతలున్నాయే, ఆ అక్షతారోపణం చేసిన తలంబ్రాల బియ్యాన్ని తీసి పక్కన పెట్టి సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ అక్షతలు వేస్తారు. అక్షత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? క్షతము కానిది, నడుము విరగనిది అని అర్థం. నడుము విరగనిది అంటే దాని యందు మంత్రశక్తి ఎవడు పట్టుకున్నాడో వాడి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. అది దానికి ఉండే లక్షణం. అందుకే పసుపు కలిపి చేతికిస్తారు. విరిగిపోయిన బియ్యం ఇవ్వకూడదు. నిలువుగా ఉన్నటువంటి బియ్యం, విరిగిపోయినటువంటి బియ్యాన్ని సువాసినులు ఏరి పసుపు కలుపుతారు. కలిపి అవిస్తారు సభలో వాళ్ళకి. ఒకానొకప్పుడు యాజ్ఞవల్కుడు జనకుని యొక్క సింహాసనం మీద అక్షతలు వేస్తే సువర్ణమయం అయిపోయింది. ఆ చేతితో అక్షతలు పట్టుకుని ఆయన కులదైవాన్ని ప్రార్థన చేశాడు అనుకోండి, ఈ దంపతులు వృద్ధిలోకి రావాలని. ఆయన తేజస్సు చేత ఆ అక్షతల శక్తిని పొంది అవి మూర్ధన్య స్థానమును తగిలినప్పుడు దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపము తొలగుతుంది. ఈశ్వర కళ్యాణమునందు ఆ అక్షతారోపణం చేసిన అక్షతల్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ తలంబ్రాల